భలే పని చేశామండి. సరే. నో ప్రాబ్లమ్. దేవుడు వద్దులే అనుకున్నాడేమో, సరిగ్గా వర్క్ చేయలేదు నువ్వని. ఓకే. సో, పౌలు రోమ్ వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోవడం. ఇప్పుడేమో మనోళ్ళు అసలు ప్రార్థన నేను ఇలా చేశాను అవ్వలేదు అనేది ఏమి ఉండదు. అన్నీ అయిపోయాయని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేర్ విల్ బి టైమ్స్ వెన్ గాడ్ మే నాట్ అలౌ అస్ టు డూ సర్టన్ థింగ్స్. దేవుడు కొన్ని థింగ్స్ని వద్దురా బాబు, ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది అని అనటానికి అవకాశం ఉంది. సో పౌలు నేను ప్రార్థన చేస్తున్నాను అంటే, ఇది వరకు నేను వద్దామని అనుకున్నాను, కానీ ఆటంకాలొచ్చాయి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను అనంటే, ఆహ్, ముందు ఆటంకాలు రాబట్టి నేను రాలేకపోయాననే గదా! సో, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఆటంకాలు లేకుండా ఉండటం కోసం, మీ దగ్గరికి రావడం కోసం నేను బతిమాలుతున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అంటే పౌలు డిజైర్ నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఒకటేమో ఈయనకి ఎళ్ళాలన్న లాంగింగ్ ఉంది. కానీ దేవుడు బహుశా దారి తెరవలేదు. కానీ వెయిట్ చేస్తున్నాడు. కానీ అక్కడికెళ్ళాలి అనే ఆశతో ప్రార్థన చేస్తున్నాడు. సో, మనకట్లాంటియి ఏమన్నా ఉన్నాయా? ఎక్కడన్నా గాస్పెల్ అందని ప్రాంతాలు, ఏజెన్సీసు లేకపోతే సర్టెన్ ప్లేసెస్ హార్డ్‌గా ఉన్న ప్లేసెసు లేపోతే ఆ ప్లేస్‌లో సువార్త జరగటం వలన బాగా ఇన్‌ఫ్లూయన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రోమ్ లాంటి పట్టణం యాక్చువల్లీ రోమ్ సామ్రాజ్యానికి కేంద్రం. రోమ్ సామ్రాజ్యానికి అది ముఖ్య పట్టణం గదా! లేదా అదే సామ్రాజ్యానికి ఆహ్, సెంటర్. కాబట్టి పౌలు అక్కడికెళ్ళి సువార్త చేయటం వలన గ్రేటర్ ఇన్‌ఫ్లూయన్స్ ఉంటది. డెఫినైట్‌లీ అక్కడికెళ్ళి చాలా గొప్ప పరిచర్య చేయొచ్చు. కానీ దేవుడు అలా అనుమతించలేదు. కానీ ఈయన మాత్రం దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడా అని వెయిట్ చేస్తూ, ప్రార్థన చేస్తూ బతిమలాడుతున్నాడంట. దేవా ప్లీజ్ అక్కడ పంపవా? హ్మ్. వావ్! మనం, మనం అసలు ప్రార్థన చేస్తామా కొత్త ప్లేసెస్ గురించి? మనం అసలు ఆలోచన చేస్తామా? దేవుడు తీసుకెళ్ళాలి, పని జరగాలి అని? ఐ డోంట్ నో. సో, ఆహ్, ప్రార్థనల యందు నేను బతిమిలాడుకుంటున్నాను. మిమ్ముని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి. అంటే ఇది నేను ఉట్టిగా చెప్పట్లేదు. ఇది నిజంగా నాకు ఉన్న ఆశ అని. కానీ నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే, దేవుడు పౌలు గారిని పంపలేదు. పంపకుండా ఒక లెటర్ రాపిచ్చాడు. ఆ లెటర్ రాసిచ్చాడు. లెటర్‌లో ఇయన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. కానీ ఆ లెటరు పౌలు పర్సనల్‌గా ఎళ్ళితే ఏం చేసేవాడో మనకు తెలీదు. కానీ పరిశుద్ధాత్ముడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, పౌలు అక్కడికెళ్ళకుండానే ఆహ్, ఆ ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక లేఖని ఈయన ఎళ్ళక ముందే వాళ్ళ కోసం రాయించినట్టుగా, దాన్ని భద్రపరిచినట్లుగా మనం చూస్తాం. సో, వి డు నాట్ నో. అంటే మనం వెళ్తేనే పని జరుగుద్దా అంటే కొన్నిసార్లు ఎళ్ళాలి. డెఫినైట్‌లీ దేవుడు తీసుకెళ్తాడు. కొన్నిసార్లు వద్దు అంటున్నాడంటే ఆగాలి. కానీ ఆహ్, ఎటు తిరిగి దేవుని పని జరుగుతా ఉంది చూడాలి. ఆహ్, చాలా బ్యూటిఫుల్ లెటర్. ఆహ్, గాస్పెల్ యొక్క సారాంశం చాలా ఆహ్, బ్రహ్మాండమైన విషయాలు. అసలు ఆహ్, ఇక్కడ ఈ పుస్తకం లేకపోతే గాస్పెల్‌ని మనం అర్థం చేసుకోవటానికి ఒక వెలితిలాగా కనిపిస్తదేమో అనిపిస్తది. అట్లాంటి అద్భుతమైన పుస్తకాన్ని దేవుడు పౌల్‌ని అక్కడికెళ్ళడాన్ని అనుమతించలేదు కానీ, అలాంటి పుస్తకం రాయడానికి దేవుడు పౌల్‌ని వాడుకున్నాడు. సో స్టిల్ ఏది చేసినా దేవుడే చేయించాడు. కొన్ని థింగ్స్‌ని దేవుడు వద్దంటాడు. కొన్ని థింగ్స్‌ని డిలే చేస్తాడు, ఆపుతాడు. కొన్ని థింగ్స్ మనం అనుకోకుండానే చేస్తాము. కానీ వాటిని దేవుడు బ్లెస్ చేస్తాడు. సో, ఇక్కడ జరిగింది అదే అని నాకు అనిపిస్తా ఉంది. ఆ తర్వాత 11వ వచనం నుంచి మీరు స్థిరపడవలనని అనగా మీకును, నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి. నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. దేవుడిని బతిమలాడుతున్నాను. దేవా అక్కడికి పంపించదని. ఎందుకో తెలుసా? నేను అక్కడికొస్తే నా వల్ల మీరు ఆదరణ పొందాలి. మీ వల్ల నేను ఆదరణ పొందాలి. మ్యూచువల్ ఎంకరేజ్‌మెంట్ కోసం. సో, ఆహ్, సో కిందకి యాహ్! మ్యూచువల్ ఎంకరేజ్‌మెంట్. గ్రీక్‌లోను, ఇంగ్లీష్‌లోను
కొంచెం ముందు వెనకాల ఈ విషయాలున్నట్టుగా చూస్తాం. తెలుగులోనేమో ముందుంది మ్యూచువల్ ఎంకరేజ్‌మెంట్. ఆ తర్వాత స్పిరిచ్యువల్ గిఫ్ట్ గురించి తర్వాతుంది. సో, ఇంగ్లీష్‌లోనేమో ముందుంటదనమాట. సో, అందుకనే ఔట్‌లైన్‌లో మీరు దాన్ని ముందు చూస్తున్నారు. ఎనీవే పౌలేమంటున్నాడంటే, మీరు స్థిరపడవలనని అనగా మీకు కలిగియున్న విశ్వాసం చేత ఒకరిని ఒకరం మీ విశ్వాసం చేత నేను ఆదరణ పొందాలి. నా విశ్వాసం చేత మీరు ఆదరణ పొందాలి. సో, దిస్ ఈజ్ గదా! ఫెలోషిప్ అంటే ఆహ్, పాస్టర్స్‌గా, లీడర్స్‌గా ఆహ్, చర్చెస్‌గా మనం కోరుకోవాల్సిందేంటి? వెన్ వి సీ ఈచ్ అదర్, వెన్ వి మీట్ అది మ్యూచువల్‌గా బెనిఫిషియల్‌గా ఉండాలి. పౌలు నేను రావడం వల్ల నేను మీ దగ్గర ఉద్యోగ కూటాలు పెట్టండి. నేనొచ్చి ప్రసంగాలు చెప్తాను అనట్లా. నేను రావడం వల్ల అట్లాంటివి మేలు జరిగితే జరగొచ్చు. కానీ ఫస్ట్ నేను కూడా ఎంకరేజ్ చేయబడతాను. మీ విశ్వాసం చూసి, మీ లైఫ్ చూసి, మీరు ఎట్లా గాస్పెల్‌ని తీసుకున్నారు, ఎట్లా మినిస్ట్రీ కొనసాగుతుందో చూస్తే నేను కూడా ఎంకరేజ్ అవుతానంటాడు. సో, అలాగే నా వల్ల మీరు ఎంకరేజ్ అవుతారా? నేను ఇప్పటికే జైల్‌లో ఉండి బయటకొచ్చాను. లేదా ఇక్కడ మరణాపాయాల నుంచి బయటకొచ్చాను. కానీ సువార్త ప్రకటన చేస్తా ఉంటే అన్య జనులు అనేక మంది అనేక పట్టణాల్లో రక్షించబడతా ఉన్నారు. సో, నా ఆహ్, సాక్ష్యం ద్వారా నా యొక్క పరిచర్య వలన ఒకవేళ మీరు ఆదరణ పొందుతారా? ఎనీథింగ్ మ్యూచువల్ బెనిఫిట్. అంతేగాని నేనిచ్చేవాడిని మీరు తీసుకునేవాళ్ళు అన్న ఆలోచనతో చెప్పట్లా. ఆ తర్వాత 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఆహ్, అంటే మీకేదైనా కృపావరం ఇవ్వాలి. అది ఏం కృపావరం? వాక్యం చెప్పడమా? గాస్పెల్‌లో బలపరచడమా? వాళ్ళ చర్చెస్‌ని బలపరచడమా? లీడర్స్‌ని బలపరచడమా? కృపావరం ఏంటో తెలీదు. నేనక్కడికొచ్చిన తర్వాత దేవుడు ఏదైనా ఆత్మ సంబంధమైన ఒక కార్యాన్ని చేస్తే దానివల్ల మీరు బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చటానికి మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. వావ్! సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయాలు మీ యొద్దకు రానుద్దేశించితిని. కానీ ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. సో, నేను రావాలని ప్రయత్నాలు గట్టిగానే చేశాను. ఆటంకాలొచ్చాయి. కానీ ఆహ్, నా ఉద్దేశ్యం ఏంటి? 1 మ్యూచువల్ ఎంకరేజ్‌మెంట్. 2 మీకేదైనా ఆత్మీయ మేలు జరగాలి నేనొస్తే అని. 3 అన్యజనులు రక్షణ పొందాలి. అన్యజనులలో ఫలం అని అంటున్నాడు. ఫలం అంటే ఏంటి? రక్షించబడడమే. జనాలు దేవుని దగ్గరికి రావడం, విశ్వాసం ఉంచడమే. ఈ 3 జరగాలి నేనొస్తే. ఓకే. వీటి కోసం నేనొద్దాం అనుకున్నాను రాలేకపోయాను. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎళ్తే మన వల్ల అవతల వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఉంటదా? అవతల వాళ్ళకి ఆత్మ సంబంధమైన మేలేమైనా జరగటానికి అవకాశం ఉందా? మనం వెళ్ళడం వల్ల అక్కడేమైనా సువార్త ప్రకటన జరిగి అక్కడేమైనా మేలు జరగటానికి అవకాశం ఉందా? సో, మనం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఈ మధ్య మిషన్ ట్రిప్స్ ఇవన్నీ ఏదో ఎక్స్‌పోజర్. మనం అక్కడున్న ప్లేసు చూసి రావడానికి, బ్యాక్‌గ్రౌండ్ చూసి రావడానికి, లేదా మనం ఏదో అనుకున్నది ఓ 4 రోజులు స్పెండ్ చేసి రావడమే కానీ, ఆహ్, ఏ ఉద్దేశంతోటి మనం మిషన్స్‌కెళ్తున్నాం? ఏ ఉద్దేశంతోటి ఎళ్ళాలనుకుంటున్నాం? దానికోసం ప్రార్థన చేస్తున్నామా? కనిపెడుతున్నామా? ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే, పౌలు చూడండి అక్కడికెళ్ళనే లేదు. కానీ ఎళ్తే గనక ఇవి జరగాలని నేను ఆశపడుతున్నాను. వావ్! ఎళ్తే నా వల్ల వేరే వాళ్ళు ఆదరణ పొందాలి. నా వల్ల వాళ్ళకి ఆధ్యాత్మిక మేలు జరగాలి. నా వల్ల అక్కడ సంఘంలో కొద్దిమంది అన్యులు రక్షణ పొందాలి. వావ్! వాట్ ఏ హై యాంబిషన్. ఆ తర్వాత 14 వచనం నుండి గ్రీసు దేశస్థులకు కూడాను, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్ 14థ్ వర్స్‌లో అదేమంటాడంటే, నేను ఎవరు గాస్పెల్ వినలేదో వాళ్ళకి నేను రుణస్థుడిని అంటాడు. దేవుడు ఆటంకపరిచాడు. ఎళ్దామనుకున్నాడు. ఎళ్ళలేకపోతా ఉన్నాడు. అలాగే గ్రీసు దేశస్థులు దగ్గర కూడా ఎళ్దాం అనుకున్నాడేమో ఎళ్ళలేదు. లేదా
గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను అంటాడు. ఏ విషయంలో రుణపడున్నాడు? ఏ విషయంలో రుణపడున్నాడంటే, తన యొక్క భ్రష్టత్వంలో నుండి, తన యొక్క పాపపు దౌర్భాగ్యమైన స్థితిలో నుండి, ఆ కండెమ్నేషన్ నుండి, దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుడు తప్పించి, ఈయనని నీతిమంతుడిగా తీర్చి పరిశుద్ధపరుస్తా ఉన్నాడు కాబట్టి, ఈయన పొందిన రక్షణని ఇతరులకు ప్రకటన చేయకపోతే, అది రుణంగా భావిస్తున్నాడీయన. నేను ఒక మేలుని అనుభవించాను. ఒక ఒక పనికి ఏర్పాటు చేయబడ్డాను. సో, ఈయన రక్షణ, ఆ తర్వాత సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండిటిని బట్టి, ఇవి నేను చేయకపోతే, ఇవి నేను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళలేదో దాన్ని బట్టి నేను వాళ్ళకి రుణస్థుడిని అని అంటాడు. మనం సండే రోజు ప్రసంగాలకే పడుకుంటున్నాం. మనకి వెంటనే తలనొప్పి, కాళ్ళ నొప్పి, నీరసాలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏదో అకంప్లిష్ చేసేసినట్టుగా ఉంటున్నాం. ఈయన యాంబిషన్స్ చూడండి, గోల్స్ చూడండి. బహుశా ఈయన ఆలోచన విధానం చూడండి. అంటే ఇంకెవరున్నారు? ఏ విలేజెస్ ఉన్నాయి రీచ్ అవ్వనివి? ఏ గుంపులున్నారు? ఏ భాషలు మాట్లాడేవాళ్ళున్నారు? ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువ సువార్త జరిగింది? ఏ డిస్ట్రిక్ట్స్‌లో జరగలేదు? అలా ఆలోచిస్తున్నాడు. ఆ ప్లేసెస్‌లో ఎక్కడెక్కడ మనం ఆలోచించటానికి ఉపయోగం ఉంది? అక్కడ మనం ఏం చేయగలము? వావ్! నేను ఆళ్ళకది చేయకపోతే వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను అంటున్నాడు. రుణపడి ఉండడం ఏంటండి? అసలు ఆ థింకింగ్ చూడండి. గాస్పెల్ సెంటర్డ్ ఆహ్, మైండ్ ఎట్లా ఉంటదో ఆలోచన చేయండి. సో, పౌలు ఔట్‌స్టాండింగ్ పర్సన్. మనం గాస్పెల్స్ ఆహ్, లో జీసస్‌ని చూస్తా ఉంటాము. ఎపిసిల్స్‌లో ఆహ్, ప్రాముఖ్యంగా పౌలు రాసిన ఎపిసిల్స్‌లో పౌలు లైఫ్‌ని కూడా మనం అక్కడక్కడ మచ్చుకి చూస్తా ఉన్నప్పుడు ఆహ్, నిజంగా గాస్పెల్ చేత గ్రిప్ అయినోళ్ళు, నిజంగా మారుమనసు పొందినోళ్ళు, నిజంగా పరిశుద్ధాత్మ యొక్క ఆహ్, ప్రభావం కిందకొచ్చి పని చేస్తా ఉన్నవాళ్ళని దేవుడు ఎట్లా వాడుకుంటాడు? దేవుడు వాళ్ళని ఎంత ట్రాన్స్‌ఫార్మ్ జేస్తారు? వాళ్ళు ఆహ్, ఎట్లా ఉంటారు అనంటే పాలులాగా ఉంటారు. కాబట్టి పాలు లాంటి వాళ్ళు మనకి మాదిరి. విశ్వాసులుగాను, అలాగే ఎస్పెషల్లీ మినిస్ట్రీలో ఉన్నవారుగాను మనకి ఆయన గొప్ప మాదిరి. ఆయన నా వల్ల ఆదరణన్న కలగాలి, లేదా ఎవరన్నా మేలు పొందాలి, లేదా నేను ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించాలి, లేదా నేను సువార్త ప్రకటన ఇలాగ చేయకపోతే అన్‌నోన్ పీపుల్ గ్రూప్స్‌కి లేదా ఇంకా చేరనోళ్ళకి ఇది చేరకపోతే నేను వాళ్ళకి రుణస్థుడును. నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నా నా కెపాసిటీలో ఉన్నంత వరకు, నేను చేయగలిగినంత వరకు నేను చేయాలి. సువార్తను గురించి నేను సిగ్గుపడను. సువార్తకి నేను రుణస్థుడినంటున్నాడు. సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను. జనాలు ఏంటి ఏదో తీసుకొచ్చాడు, ఏదో చేస్తున్నాడు. యాక్చువల్లీ ఏథెన్స్ పట్టణంలో పౌలు సువార్త చేసేటప్పుడు వాళ్ళు అక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తే యాక్చువల్లీ ఆయన్ని కామెడీ చేస్తా ఉంటారనమాట. ఓహ్! ఏదో తీసుకొచ్చాడు, లేతే ఏదో తాగొచ్చాడా ఏంటి? లేతే ఏదో ఎక్కడి నుంచొచ్చాడు ఇలా అంటా ఉంటారనమాట. సో, ఏంటి అంటే వాళ్ళు ఫిలాసఫీలు ఏయో గొప్పయి మాట్లాడుతుంటే, ఈయనొచ్చి చనిపోయిన ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, దాన్ని నమ్మండి అని అంటుంటే వాళ్ళు మాట్లాడుకునే ఫిలాసఫీలు, వాళ్ళు మాట్లాడుకునే ఇతర విషయాలుతో పోలిస్తే ఇది చాలా వెర్రితనంగా కనిపిచ్చుంటది జనానికి. సో, పౌలు అంటున్నాడు, "సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటనికి అది దేవుని శక్తి అయినది." పౌలు ఇంత బోల్డ్‌గా ఉండటానికి, నేను రుణస్థుడిని, నేను సిద్ధంగా ఉన్నాను సువార్త చెప్పడానికి, నేను సిగ్గుపడను సువార్త గురించి అని అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే, ఆ సువార్త యొక్క గొప్పతనం ఆయనకు తెలుసు కాబట్టి. ఆ సువార్త దేవుని శక్తి అని ఆయనకు అర్థమైంది కాబట్టి. ఐ డోంట్ కేర్ వాట్ అదర్ పీపుల్ గ్రూప్స్ థింక్. దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మై గ్రేట్ గాడ్. ఐ వాంట్ టు టేక్ దిస్ పవర్ ఆఫ్ గాడ్ టు దెమ్. ఆహ్, సువార్త ఎరగని వాళ్ళకి అది
ఎలా అన్నా ఉండనివ్వండి. కానీ ఎరిగిన వాళ్ళకి నీకెట్లా కనిపిస్తుంది? దేవుని శక్తిలా కనిపిస్తుందా? లేతే దాని ప్రభావం పెద్ద అనిపించట్లేదా? దేవుని శక్తి అయితే అంత తీవ్రత మనలో ఉంటే మనం కూడా పౌల్లాగా ఈ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం. దేవుడిని బతిమిలాడతాం పంపు ప్రభువా అని. మన వల్లనైనంత మటుకు మనం వెళ్లి చేస్తాం. కానీ బహుశా మనం కొంచెం లేజీగా అయిపోయి ఆల్రెడీ చాలా చేసాంలే అని అనుకుంటున్నామేమో. అలా అనుకోవద్దు. పౌలు రోమా పత్రిక చాలా లేట్‌గా రాస్తాడు. మొట్టమొదట బహుశా గలతీ, తెస్సలోనిక అలా వేరే వేరే పత్రికలు రాసాడు. ఐ థింక్ నేను క్రోనాలజీ చూపిచ్చుంటాను మీకు. అలా చూస్తే గనక రోమా పత్రిక చాలా లేట్‌గా రాస్తాడు. ఆహ్, చూడండి. ఆహ్, తెస్సలోనిక పత్రికలు, కొరింథీ పత్రికలు, గలతీ పత్రిక తర్వాత రోమా పత్రిక రాశాడు అని ఒక అంచనా. సో అప్పటికే ఆయన కొలసీ, తెస్సలోనిక ఇలాంటి పట్టణాల్లో పరిచర్య చేస్తున్నాడు. ఈ పత్రిక రాసేటప్పటికి మూడో మిషనరీ జర్నీలో రాసుంటాడు అని అంటారు. అంటే మొదటి 2 మిషనరీ జర్నీల్లో. మొదటి 2 మిషనరీ జర్నీలో, రెండో మిషనరీ జర్నీలో చాలా సంఘాలు ఏర్పడ్డాయి. అన్నీ ఏర్పడిపోయినా సరే ఆయన స్టిల్ ఈగర్ టు గో టు ద న్యూ ప్లేసెస్. ఐయామ్ రెడీ. ఐయామ్ ప్రేయింగ్. ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు కమ్ టు యూ. ఎందుకు? ఎందుకంటే, ఆ సువార్త యొక్క శక్తి ఆయనకు అర్థమైంది. సువార్త దేవుని యొక్క శక్తి అన్న విషయం ఆయనకు అర్థమైంది కాబట్టి హి వాంట్స్ టు రన్. సో, 17వ వచనం చాలా సిగ్నిఫికెంట్ వచనం. ఇది బేసిక్‌గా 16, 17 వచనాలు ఈ ఈ పుస్తకానికి గుండెకాయ లాంటివన్నమాట. సో, పుస్తకం దేని గురించి చెప్తూ ఉందో, పుస్తకం యొక్క సారాంశాన్ని లేదా ముఖ్య అంశాన్ని ఈ 2 వచనాల్లో ఒడిసిపెట్టినట్టు రాసాడు పౌలు. ఆ సమ్మరీని ఇక్కడ రాసాడు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం, విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. దేని యందు? సువార్త యందు. సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడింది. ఓహ్! దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతిలో మనం ఎందుకు లేము? ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దనమాట. 18వ వచనం నుండి ఆహ్, దానికి ఆన్సర్. దేవుని నీతి అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? విశ్వాసము ఎక్కడొస్తుంది? ఆహ్, సు దేవుని శక్తిగా సువార్తను మనం ఎందుకు చూడాలి? ఇవన్నీ గూడా యెళ్ళే కొందుకి చెప్తూ ఉంటాడు. మీకు మొన్న గుర్తు చేసినట్లున్నాను. ఈ 17వ వచనం చదివి మార్టిన్ లూథర్ గారు ప్రభావితం చెంది అరే! విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉంది. అంటే ఆహ్, నీతి అనేది సువార్తలో దాగుంది. దేవుడు అనుగ్రహించేది. అది మనుషులు చేసేటటువంటి పనుల వల్ల, ఒబీడియన్స్ వల్ల వచ్చేది కాదు అనేది లూథర్‌కి అర్థమైనప్పుడు అప్పటిదాకా ఒక రకమైన బాండేజ్ లాగా ఫీల్ అయ్యాడు క్రిస్టియానిటీని. కానీ వన్స్ హి రెడ్ దిస్ వర్స్ ఆయనకి ఒక గొప్ప ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపించిందనమాట. అంటే నేను విశ్వాసం ఉంచితే చాలు. నేను ఏదో లెక్క పెట్టుకొని నేను ఏదో చేస్తా ఉంటే దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడని కాదు. నేనేం చేయక్కర్లేదు. నా కోసం ప్రభువు చేయాల్సింది చేశాడు. సో, నేను విశ్వాసం ద్వారా వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకెళ్ళిపోతే చాలు. నేను నా స్వనీతిని బట్టి నేను పరలోకాన్ని గెయిన్ చేసుకోలేను. రక్షణ గెయిన్ చేసుకోలేను అన్న మూలం ఆయనకి 17వ వచనంలో దొరికింది. ఈ వచనం దొరకగానే ఆయనకి పరలోకమే ఓపెన్ అయినట్టు అనిపించింది అంటాడు. సో, ఎనీవే ఈ ఈ బ్యూటిఫుల్ వచనాలు మనం చదువుతూ ముందుకెళ్దాం. మీరు కంటెంప్లేట్ చేయండి. ఈరోజు బైబిల్ స్టడీ నుంచి మనం గుర్తు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పౌలు దాసుడిగా ఎంచుకున్నాడు. అపోస్తలుగా ఉండటానికి దేవుడు నన్ను పిలిచాడు. ఆహ్, దేవుడు అపోస్తలత్వాన్ని ఇచ్చింది సమస్త జనులకు ఆహ్, విశ్వాసాన్ని పంచటానికి లేదా విశ్వాసానికి విధేయులై ఉన్నట్లు సమస్త జనులు కోసం అపోస్తలత్వాన్ని దేవుడు మాకిచ్చాడు. ఆహ్, అని ఆ తర్వాత
పట్టణానికి కొరకైన ఆయన ఆశ, దర్శనం ఎళ్ళాలని చాలా సార్లు చేసిన ప్రయత్నాలు మిస్ అయినా కానీ, వాటి కోసం అక్కడున్నటువంటి విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తూ, ఎదురు చూసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎదురు చూసే క్రమంలో ఎందుకెళ్ళాలసలక్కడికి అనంటే, నా వల్ల అక్కడ ఉన్నవాళ్ళకేదో మేలు కలగాలి. వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ రావాలి. అక్కడున్నటువంటి కొద్దిమందన్నా రక్షణ పొందాలి. ఆహ్, ఆ ఆశ ఆహ్, స్ ప్రకటన సువార్త ప్రకటన చేయాలి. సువార్త తీసుకెళ్ళాలి. ఆ సువార్తను నమ్మి, సువార్త యొక్క సారం తెలిసి, సువార్త చేత పట్టబడినోళ్ళు, సువార్తే ప్రాణంగా బ్రతికేవాళ్ళు ఎట్లా ఉంటారో పౌలుని చూస్తే మనకు ఒక కోణం కనిపిస్తా ఉంటది. సో, ఆయనలో కొంచెం అన్నా మనం ఆహ్, ఆ ఆశని, ఆ దృక్పథాన్ని, ఆహ్, ఆ తృష్ణ తీవ్రతని మనం కలిగి ఉంటే, మనం మన తరంలో గొప్ప సేవ చేయొచ్చు. కనుక మనం బైబిల్ స్టడీ ముగించుకునేటప్పుడు ఆలోచన చేద్దాం. పౌలులాగా తీవ్రమైన ఆశ సువార్త కొరకై మనకెందుకు ఉండట్లేదు? ఆహ్, సువార్త ఏంటో మనకు అర్థమవ్వలేదా? లేదా మనం మనం చేసేదే చాలా గొప్ప. ఇప్పటికే దేవుడికి చాలా సేవ చేసామని అనుకుంటున్నామా? లేదా ఇప్పటికైనా పౌలులాగా సేవ చాలా చేసినంక కూడా ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీస్ కోసం. దేవుడు పంపమని ఆయన ప్రార్థన చేసే ప్లేసెస్ ఉన్నాయి. నన్నిక్కడ పంపు ప్రభా! అక్కడికెళ్తే ఇది జరుగుద్దేమో అని. ఆహ్, ప్రభువా! ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నన్ను పంపు ప్రభా! పలానా చోట నీడుంది ప్రభా! అక్కడ నా వల్ల ఏదైనా మేలు జరిగేలాగుంటే నన్ను పంపు ప్రభా! అని అడుగుదాం. లేకపోతే ఏదైనా ప్లేసెస్ పైన భారం ఇవ్వు ప్రభా! పౌలులాగా భారం కలిగి ఆహ్, ఆ ప్లేసెస్‌కి మేము రుణస్థులం అన్నట్టుగా వెయిట్ చేసి, ప్రార్థన చేసి వాటి కొరకు ఎదురు చూసేవాళ్ళుగా మనం ఉందాం. దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే ఇంకా నీడ్ చాలా ఉంది. సువార్త ఎళ్ళాల్సింది చాలా ఉంది. పౌల్లాంటి సేవకులు ఆ నీడ్‌ని బ్రిడ్జ్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి, దేవ సహాయం చేయమని అడుగుదాం. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా! నీ మాట్లాడిన మాటల కొరకే నీకు వందనాలు. మేము ఆహ్, కొన్నిసార్లు వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అక్కడున్నటువంటి విషయాల్ని ఆలోచన చేయము. ఆహ్, కానీ నువ్వు ఇలాంటి స్టడీస్ ద్వారా ఆలోచన చేయటానికి వాక్యం గురించి ఆహ్, లోతైన అవగాహన కలిగి ఉండటానికి నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అయితే మేము విని దీనిలో ఉన్న విషయాలు బాగున్నాయి అనుకుని వెళ్ళిపోవటం కాక పౌలు వలె ఆ బర్డెన్‌ని మేము ప్లేసెస్ పైన కలిగి ఉండటానికి ఆ ప్లేసెస్‌లో మా వలన ఏదైనా మేలుకరంగా మేము ఉండునట్లుగా దేవా రైట్ ప్లేసెస్‌కి మమ్మల్ని పంపండి. దాని కొరకైన ఆశను మాలో పుట్టించమని వేడుకుంటూ ఈ సెషన్స్ ఇలా కొనసాగే కొందికి ఆహ్, వీటి వలన మేము మేలు పొందటానికి కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సార్. ఈ సమయాన్ని మన మధ్య దైవ సేవకులు జేమ్స్ గారికి అప్పచెప్తాను.